అయితే ఒకటి జగన్ చెప్పాల్సిన విషయం అంటే ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ కరోనా రావడం, ఈ కరోనా విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాడంటే అంతంత కేర్ కాదు. అతను ఈ డబ్బులు ఎంత ఖర్చు అవుతుందంటే అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఖర్చు. ఇప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుద్ది ఆ ఖర్చు ఏంటి, అది పబ్లిక్ అంత కరోనా టైంలోని ఆ ఇంజెక్షన్స్ ఏంటి, అందరికీ చేయడం ఏంటి అంటే అతను చాలా అంతే కష్టపడి మనుషులందరూ బాగుండాలి. కరోనా టైంలో చాలా కష్టపడ్డాడు ఆయన. ఆ కష్టానికి ఫలితం కూడా అంత దొరికింది కరోనా విషయంలో. అతను సంక్షేమ పథకాలు కూడా ఆ టైంలో కూడా ఆయన ఇచ్చారు. నిజంగా అది చాలా చెప్పలేనంత సంతోషం ఉంది. ఆ కరోనా టైంలో కూడా 45 సంవత్సరాలకి డబ్బులు పడ్డాయి. ఆ టైంలో కొంతమంది ఇంట్లోని బియ్యం లేక అన్నం లేకని పరిస్థితుల్లో ఆ టైంలోని ఈ 45 సంవత్సరాలకి 18,000 రావడం వచ్చినప్పుడైతే వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. ఎంతెంత హ్యాపీ కాదు మరి, నా దేవుడు ఇచ్చాడు అనే లెక్కలో ఆయన ఆ టైంలో ఇవ్వడం అంటే అది చాలా చెప్పాల్సినంత అవసరం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు మాటలు చెప్పలేము మనకి, ఎందుకంటే అంతంత మంచి పరిపాలిస్తున్నాడు ఆయన. నాకు 40 సంవత్సరాలకి డబ్బులు వచ్చాయి. అది తర్వాత తోడన మనకి లోన్ అదే 10,000 ఇస్తారు కదా ఆసరా లోను, అది కూడా ఇచ్చారు. నెక్స్ట్ మన డ్వాక్రా మహిళలకి రుణమాఫీ, అది మాత్రం గ్రేటు. అది అసలు మేము ఊహించలే. మా డబ్బులతో మాకే ఇవ్వడం అంటే అది ఆసమాస కాదు. ప్రభుత్వం కట్టిన డబ్బులు మళ్ళీ మాకు ఇచ్చాడంటే అది ఆసమాస కాదు. అది కూడా ఒకరికి ఇద్దరు మూడు జనాలు కాదు, కొన్ని కోట్ల మందికి ఇచ్చారంటే అది చెప్పదగిందే అది. ఎందుకంటే అది కూడా చాలామందికి ఉపయోగపడ్డది ఆ డబ్బులు కూడా. నెక్స్ట్ రుణమాఫీ తర్వాత సున్నా వడ్డీ కూడా ఆయన ఇచ్చారు. చదువుల పిల్లలకి అమ్మఒడి అనేసి ఆ పిల్లలకి వేయడం, వాళ్ళకి ఆ టైంలో అమ్మఒడి వేసినప్పుడైతే వాళ్ళకు చాలా మంచిగా ఉపయోగపడ్డది. నెక్స్ట్ పెన్షన్లు, ఆ రోజుల్లో పెన్షన్లకు వెళ్ళాలంటే ముసలోళ్ళు ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి ఎండతో అలసిపోయి ఉండే టైంలో ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళు పడుకుంటే లేపి ఇస్తున్నారంటే అది ఎవడెత్తారు, నీ ఎత్తారా? అతనికి కష్టం తెలుసు కాబట్టి ఆయన ఇస్తున్నారు. అది ఆయనకి మొత్తం పేద నాడు తెలుసు కాబట్టి జగనన్నకి ఆ నాడు తెలుసు కాబట్టి ఆయన ఇస్తున్నారు అలాగా. లేకపోతే నేను లేపి ఎవడెత్తా డబ్బులు చెప్పండి, నువ్వు వస్తారా పోతే పో అని అంట. ఈ రోజుల్లో అలాగే ఉన్నాయి. మన సొంత డబ్బులు ఇవ్వడానికే దిక్కు లేదు. అలాంటప్పుడు అలాంటిది ముసలి వాళ్ళకి ఇచ్చి లేపిచ్చారంటే అది చాలా సంతోషకరమైన విషయం. అది ఈ వాలంటీర్లు అంటారా, వాలంటీర్లు కూడా చాలా బెస్ట్గా మాకు ఇంట్లో ఉంటే 10 సార్లు ఫోన్లు చేస్తారు. వాళ్ళు ఫోన్లు చేసి మేడం ఇలాగ వచ్చిందండి, మీరు ఇలా తంబయ్యాలి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా తేడా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మన క్లియర్ కళ్ళు కట్టే కనిపిస్తుంది అని చెప్పవలసింది ఇంకేముంది. అలా కనబడలేదంటే ఆడ ఎరుడ లెక్క అర్థం అవుతుంది, పిచ్చోడ లెక్క అర్థం అవుతుంది. వాడు కనబడలేదనంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా కనిపించట్లేదంటే అడే పిచ్చోడని అర్థం అవుతుంది. నేను జగన్కి వేస్తాను. జగన్ ఎందుకంటే మా అన్న జగన్ గారు మీరు చెప్పిన ఆయన ఒకవేళ మాకు ఏటి ఇవ్వకపోయినా మాకు ఇచ్చిన జగనన్నకే ఓటేస్తాం. ఆయన ఎందుకంటే ఆయన చాలా మరి ముందే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన చేసిన పాదయాత్ర ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఎంతో కష్టపడితే కానీ అది ఎంతవరకు రాదు. ఆ కష్టపడ్డాడు, అంత కోటీశ్వరుడై ఉండి అంత కష్టపడినందుకు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేదు. మనం ఇంట్లో ఉంటున్నాం, ఆయన మన ఇంట్లో ఉన్నా డబ్బులు ఎత్తున్నాడు ఆయన. ఈ డబ్బులు ఇచ్చాడని కాదు, డబ్బులు ఇచ్చానే ఇవ్వకపోయినా మనం జగనన్నకే ఓటేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.